హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నా డెలివరీ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరైతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మార్నింగ్ అయితే మంచిగా తలస్నానం అయితే చేసేసుకున్నాను. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత 11 days వరకు కానీ లేదంటే 13 days వరకు కానీ మనకి తలస్నానం అయితే చేయరు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి మంచిగా తలస్నానం అది చేసేసుకొని ఇక్కడ పూజ అంతా చేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మా బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు. ఇంకా వాళ్ళు లేచేసరికి నేను ఇక్కడ పూజ అంతా అయిపోయింది. ఇంకా అట్లనే బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా ఇంకా అట్లనే పల్లి చట్నీ అయితే చేశానండి. ఇంకా మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వాడు ఏడుస్తాడని చెప్పనేసి వాడికి మంచిగా ఉప్మా అయితే తినిపించేశాను. ఇంకా వాడిని మా హస్బెండ్తో పాటు ఆఫీస్కి అయితే పంపిస్తున్నాను ఈరోజైతే. ఇంకా వాడైతే అమ్మ నువ్వు కూడా రా అని చెప్పనేసి పిలుస్తున్నాడు. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే మా బాబుకి చాక్లెట్ తీసిస్తా ఇంకా అట్లనే ఐస్ క్రీమ్ తీసిస్తారా నాన్న అని చెప్పనేసి చెప్పేసరికి వాడైతే ఏడ్చకుండా వాళ్ళ నాన్నతో పాటు అయితే వెళ్ళిపోయాడు. ఇంకా వాడు వెళ్తుంటే నాకైతే ఏడుపు వచ్చేసింది అనమాట. అంటే వాడిని వదిలి ఎప్పుడు ఉండలేదు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి అట్లా ఏడ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు కూడా హాస్పిటల్ టైం అవుతుందని చెప్పనేసి నేను కూడా ఉప్మా ఇంకా అట్లనే పల్లి చట్నీ పెట్టేసుకొని మంచిగా తినేస్తాను. సో ఇంకా నా డెలివరీ విషయానికి వస్తే నేనైతే హాస్పిటల్కి వెన్స్డే రోజు నార్మల్ చెకప్కి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ వాళ్ళు స్కానింగ్ అది తీశారనమాట. ఇంకా స్కానింగ్ అది తీసిన తర్వాత ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్స్ అయితే నన్ను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోమన్నారు. ఇంకా నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది. ఇంకా నా డెలివరీకి 10 days టైం అయితే ఉంది కదా, ఇంకా వెంటనే ఎందుకు అడ్మిట్ అయిపోమంటున్నారు అని చెప్పనేసి అడిగితే ఇంకా నాకైతే ఉమ్మనీరు ఎక్కువ ఉంది, సో అది బేబీ తాగేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పనేసి ఒక 1 week ముందే నీకు డెలివరీ చేసేస్తాము, అడ్మిట్ అయిపో అని చెప్పారనమాట. సో ఇంకా నేనైతే డాక్టర్స్ని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను. మేడం నేను రేపు వచ్చి అడ్మిట్ అవుతాను అని చెప్పానమాట. ఇంకా వాళ్ళైతే ఎందుకు ఏమి అని చెప్పి అడిగారు. ఇంకా మా అమ్మ ఊరు నుంచి రావాలి ఇంకా హాస్పిటల్లో నా దగ్గర ఉండడానికి అని చెప్పాను. ఇంకా వాళ్ళైతే చెప్పారు నీకు ఎటువంటి చిన్న పెయిన్ వచ్చినా నువ్వైతే హాస్పిటల్లో వచ్చి అడ్మిట్ అయిపో అని చెప్పారు. ఇంకా నేనైతే సరే అని చెప్పాను. ఇంకెలాగో మా ఇల్లు కూడా హాస్పిటల్కి చాలా దగ్గరలోనే ఉంటుంది, 10 minutes టైం అయితే పడుతుంది అంతే. ఇంకా అందుకోసం అని చెప్పనేసి నేను ఇంటికైతే వచ్చేసాను వెన్స్డే రోజు. ఇంకా నేనైతే మా అమ్మకి వెంటనే కాల్ చేసి రమ్మని చెప్పానమాట. ఇంకా మా అమ్మ అయితే వచ్చేసింది. ఇంక ఇక్కడ మార్నింగ్ టిఫిన్ అది చేసేసుకొని నేను అమ్మ ఆటోలో అయితే హాస్పిటల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా నేను చూపించుకునే హాస్పిటల్ వచ్చేసి మెటర్నిటీ హాస్పిటల్ అండి. ఇది గవర్నమెంట్కి సంబంధించింది. ఇక్కడ మనకి చాలా బాగా చూస్తారండి. మీకు అంటే నార్మల్ డెలివరీ కావాలంటే ఈ హాస్పిటల్కి రండి. 99% మనకి నార్మల్ డెలివరీనే చేస్తారు. ఇంకా నేను కూడా అందుకోసమే నార్మల్ డెలివరీ కోసమే ఈ హాస్పిటల్కి అయితే వచ్చానమాట. చాలా బాగా చూస్తారండి. సో ఇంక ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అమ్మ ఇక్కడ బ్యాగ్లు అవి తీసేసుకొని హాస్పిటల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రెగ్నెంట్ వాళ్ళకి చూస్తారు, ఇంకా అట్లనే డెలివరీలు చేస్తారు, ఇంకా అట్లనే చిన్నపిల్లలకు కూడా అప్పుడే పుట్టిన బేబీస్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇక్కడే చూస్తారనమాట. అంటే మనకి బయట ప్రైవేట్ హాస్పిటల్లో బేబీ పుట్టిన వెంటనే పీడియాట్రిక్ దగ్గరికి తీసుకెళ్ళమంటారు. సో ఇంక ఇక్కడ అట్లా కాదు, మనకి పీడియాట్రిక్ కూడా ఇక్కడే ఉంటారనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా మనకి వెంకటేశ్వర స్వామి ఇంకా అట్లనే సరస్వతీదేవి అయితే ఉంటారు. ఇంకా అక్కడ మంచిగా దండం అది పెట్టేసుకున్నాను. డెలివరీ అంతా మంచిగా జరగాలి, ఇంకా అట్లనే బేబీ హెల్దీగా ఉండాలని చెప్పనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి ఓపీ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా ఓపీ అది తీసేసుకొని నేనైతే అడ్మిట్ అయిపోయాను. నాకైతే బెడ్ ఇచ్చారనమాట. ఇక్కడ డాక్టర్స్ అయితే వచ్చి చూసారనమాట. అంటే బేబీ హెడ్ పొజిషన్ ఎలా ఉంది, ఇంకా అట్లనే సర్విక్స్ ఎన్ని సెంటీమీటర్స్ ఓపెన్ అయింది ఏంటి అనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి బేబీ హెడ్ అయితే డౌన్ అయింది అని చెప్పారు. ఇంకా అట్లనే సర్విక్స్ వచ్చేసి ఇక్కడ 10 centimeters ఓపెన్ అవ్వాలంట. ఇంకా నాకైతే 1.5 centimeter ఓపెన్ అయింది. సో డాక్టర్స్ చెప్పారనమాట ఈ 2 days చూద్దాము నార్మల్గా పెయిన్స్ వస్తాయేమో అని చెప్పనేసి. ఇంకా నువ్వు ఈ 2 days మంచిగా వాకింగ్ ఇంకా అట్లనే ఎక్సర్సైజెస్ అవి చెయ్యి అని చెప్పారు. మనకి ఇట్లా మంచిగా ఎక్సర్సైజెస్ అవి చేస్తే నార్మల్ డెలివరీకి చాలా హెల్ప్ అవుతాయని చెప్పనేసి అక్కడ సిస్టర్స్ అయితే చెప్పారనమాట. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా కొన్ని వాళ్ళు చూపించిన ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే నన్ను చూసి నవ్వుతుందనమాట నేను ఇలా చేస్తూ. ఇంకా డాక్టర్స్ చెప్పారని చెప్పనేసి నేనైతే ఫుల్గా ఎక్సర్సైజ్ వాకింగ్ అదంతా చేశాను. ఇంకా 2 days తర్వాత డాక్టర్స్ వచ్చి అడిగారు నీకు ఏమైనా పెయిన్స్ వస్తున్నాయా అని చెప్పనేసి. నాకైతే అట్లాంటి పెయిన్స్ రాలేదని చెప్పాను. ఇంకా వాళ్ళైతే ఇంజెక్షన్స్ ఇచ్చి డెలివరీ చేసేస్తాము అని చెప్పారనమాట. సో ఇంక ఇక్కడ నాకు ఇంజెక్షన్స్ మార్నింగ్ 10:30కి అట్లా స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ ఇంజెక్షన్ వేసినప్పుడు లైట్గా పెయిన్స్ వస్తూ పోతున్నాయి. ఇంకా తర్వాత 6 hours తర్వాత ఇంకొక ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. ఇంకా అప్పుడైతే ఇంకా కొంచెం బాగా పెయిన్స్ అయితే వచ్చాయి. ఇంకా దాని తర్వాత ఇంకొక ఇంజెక్షన్ వేశారండి. దానికి అది వేసిన 1 hourకి డెలివరీ అయిపోతుంది అని చెప్పారనమాట. నాకు ఆ ఇంజెక్షన్ వేసిన ఒక 1/2 hourకి హెవీగా పెయిన్స్ వచ్చేసాయి అనమాట. ఇంకా ఆ పెయిన్స్ ఎట్లుంటాయంటే మన బాడీలో బోన్స్ అన్నీ ఒకసారి విరిచి అతికిచ్చినంత పెయిన్ అయితే ఉంటుంది.
ఇంక ఇక్కడ నాకు హెవీగా పెయిన్స్ వస్తున్నాయని చెప్పనేసి అక్కడ డాక్టర్ చెప్పానమాట. ఇంకా వాళ్ళైతే నన్ను లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళి నార్మల్ డెలివరీ అయితే చేశారండి ఫైనల్గా. ఇంకా నేను పడ్డ పెయిన్స్ అంతా నా బేబీని చూస్తానే ఒక్క క్షణంలో పోయాయన్నమాట. ఇంక ఇక్కడ మాకు బేబీ గర్లా బేబీ బాయ్ అంటే బేబీ బాయ్ అండి. ఇంకా ఆర్యన్కి అయితే తమ్ముడైతే పుట్టేశాడనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బేబీ హ్యాండ్కి ఇలా మదర్ నేము, ఇంకా అట్లనే పుట్టిండే డేటు, ఇంకా పుట్టినప్పుడు వెయిట్ ఎంత ఉన్నాడు, పుట్టిండే టైము, అవంతా ఇట్లా మెన్షన్ చేసి బేబీ హ్యాండ్కి ఇంకా అట్లనే మదర్ హ్యాండ్కి అయితే కడతారు. సో ఇంక ఇక్కడ బేబీ పుట్టిన వెంటనే నాకు చూపించారు. ఇంకా అట్లనే మా అమ్మకి చూపించేసి బేబీని అయితే లైట్ కింద పెట్టారనమాట. ఇంకా నాకు ఉమ్మనీరు అది ఎక్కువ ఉండింది కదా, బేబీ ఏమైనా తాగిందా అవంతా చూసి తర్వాత 2 అవర్స్కి అయితే మా చేతిలో అయితే పెట్టారనమాట బేబీని. దేవుడి దయ వల్ల ఎట్లో మా బేబీ అయితే ఉమ్మనీరు అది తాగలేదు, బేబీ అంతా మంచిగా హెల్దీగానే ఉంది అని చెప్పారు. ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మమ్మల్ని అయితే నార్మల్ వార్డ్కి అయితే షిఫ్ట్ చేసేసారనమాట. ఇంక ఇక్కడ బాబుని చూడడానికి మా హస్బెండ్ ఇంకా అట్లనే మా పెద్ద బాబు అయితే వచ్చారనమాట. ఇంకా ఇక్కడ ఆర్యన్ అయితే వాళ్ళ తమ్ముని చూసి చాలా మురిసిపోతున్నాడు. ఇక్కడ ఆర్యన్ అయితే అమ్మ నా వల్ల పెట్టు అంటుంటే ఇంకా అందుకోసం అని చెప్పనేసి వాడి వల్ల అయితే కూర్చోబెట్టాను చిన్న బాబుని. ఇంకా ఆర్యన్ అయితే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి నీకు చెల్లెలు కావాలా తమ్ముడు కావాలని చెప్పనేసి వాడిని అడిగితే వాడైతే నాకు తమ్ముడు కావాలనే చెప్తున్నాడు అనమాట. ఇంకా వాడు కోరుకున్నట్లే వాడికి తమ్ముడు అయితే వచ్చేసాడు. సో ఇంక ఇక్కడ మా చిన్న బాబుని చూసి మా హస్బెండ్ అయితే సేమ్ ఆర్యన్ కూడా చిన్నప్పుడు ఇట్లనే ఉన్నాడు అని చెప్పనేసి చెప్తున్నాడు. ఇంకా నేను కూడా అదే చెప్పాను అనమాట. సేమ్ అండి, ఇప్పుడు చిన్న బాబు ఎలా ఉన్నాడో పెద్ద బాబు కూడా టిట్టో అండి. ఇక్కడ మా హస్బెండ్ బాబుని ఎత్తుకుంటే ఆర్యను నా వల్ల పెట్టు నాన్న అని చెప్పని అడుగుతున్నాడు. ఆర్యన్ తమ్ముకు ముద్దు పెట్ట. పచ్చ పెట్టాలంట. సరిపోదు నాడా, నువ్వు చిన్నప్పుడు కదా, నీ ప్లేస్ సరిపోదురా. బొట్ట పెట్టండి, ఉండు పచ్చ పెట్టండి. నేను చెప్పినట్లు ఉందా, మళ్ళీ అటు పెట్టుకోవద్దు, సరిపోరాడా. బాగా కూర్చో, ఇట్లా పెట్టి అయ్యా తమ్ముడికి ఉమ్మా పెట్టు. ఐ లవ్ యూ దానికి రెడీనా అని చెప్పు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆర్యన్ ఆనందానికి హద్దులే లేవు తమ్ముడు పుట్టాడని చెప్పనేసి. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి డెలివరీ అయిన 3rd డే అండి ఇది. ఇంకా నాకైతే డిశ్చార్జ్ అయిపోమని చెప్పారనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ బాబుని నేను చూసుకుంటారే, నువ్వు వెళ్ళి డ్రెస్ అది చేంజ్ చేసుకొని వచ్చేయి అని చెప్పింది. ఇంకా అందుకోసం అని చెప్పనేసి నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చేసాను. ఇంకా చేతికి ఈ క్యాన్లా ఉంది కదా, ఇంకా దాన్ని అయితే సిస్టర్ దగ్గర తీపిచ్చుకుందాం అని చెప్పనేసి ఇంకా దాన్ని తీపిచ్చుకోవడానికి అయితే వెళ్ళానండి. ఇంకా ఈ క్యాన్లో పెట్టేటప్పుడు ఇంకా తీసేటప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో అసలు చాలా పెయిన్ అండి. ఇంకా నాకు వచ్చేసి ఇక్కడ చేతికి వాపు కూడా వచ్చేసింది చూడండి. ఇంకా అట్లా ఆ క్యాన్లో అయితే తీపిచ్చేసుకున్నాను. సో ఇంక ఇక్కడ డాక్టర్ వచ్చేసి నాకు కొన్ని మెడిసిన్స్ అయితే రాసిచ్చింది అనమాట. ఇంకా ఈ టాబ్లెట్స్ అవంతా అమ్మ అయితే తీసుకొచ్చేసింది. ఇంకా ఈ టాబ్లెట్స్ అయితే 1 month వరకు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పారనమాట. అంటే కాల్షియం, ఇంకా అట్లనే ఫోలిక్ యాసిడ్, ఇంకా ఐరన్ టాబ్లెట్లు అవంతా ఇచ్చారు. ఇంకా ఈ టాబ్లెట్స్ కూడా తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ లగేజ్ అంతా సర్దేసి పెట్టేసింది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఈ హాస్పిటల్కి డెలివరీకి వస్తే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేసి ఒక వెహికల్ అయితే పెడతారండి. వాళ్ళ వెహికల్లోనే మనల్ని ఇంటికైతే తీసుకెళ్ళి సేఫ్టీగా వదులుతారనమాట. సో ఇంకా వాళ్ళైతే కాల్ చేశారు, ఇంకా కింద ఉన్నాము రండి అని చెప్పనేసి. ఇంకా అమ్మ ఇక్కడ లగేజ్ అంతా సర్ది పెట్టేసింది అనమాట. ఇంకా అమ్మ ఫస్ట్ లగేజ్ పెట్టింది, తర్వాత చిన్నబాబుని అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇంకా నేను కూడా వెళ్తున్నాను. ఇంకా ఆర్యన్కి కూడా ఇక్కడే అండి డెలివరీ అయింది. ఇంకా ఆర్యన్ అప్పుడు కూడా ఇట్లా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లోనే మేము ఇంటికైతే వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు చిన్నబాబుకి కూడా అలానే వెళ్తున్నాము. సో ఇంకా ఈ హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఇక్కడ డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా కూడా మనకి ఎటువంటి చిన్న ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి చెప్తే వెంటనే రెస్పాండ్ అవుతారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఫ్యాకల్టీ అయితే. సో ఇంకా అలా హాస్పిటల్కి అయితే బాయ్ చెప్పేశాను అనమాట. ఇంక ఇక్కడ బయట గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వ్యాన్ ఇంకా రాలేదు
రాలేదని చెప్పనేసి ఇక్కడ అమ్మ అయితే వెయిట్ చేస్తుంది. ఇంకా అక్కడ ఆయన ముందర ఉన్నాడని చెప్పేసి చెప్పాడనమాట కాల్ చేస్తే. ఇంకా ఇక్కడైతే మొత్తానికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వ్యాన్ అయితే వచ్చేసిందండి. ఇదే అండి ఆ వెహికల్. ఇక్కడ మా అమ్మ అయితే లగేజ్ అంతా డిక్కీలో అయితే పెడుతుంది. ఇంకా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వ్యాన్లో ఓన్లీ మదరు బేబీ ఇంకా అట్లనే నాతో పాటు ఒక అటెండర్ అయితే రావచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే మా అమ్మ అయితే వస్తుంది. ఇంకా పెద్ద బాబు ఇంకా అట్లనే మా హస్బెండ్ అయితే వెనకాల బైక్లో వస్తాంలే మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పారనమాట. సో ఇంకా అట్లా అమ్మ లగేజ్ అంతా పెట్టేసి ఇంకా నేను మా అమ్మ బాబు కూడా అట్లా మంచిగా బండిలో ఎక్కేసాము. ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ హాస్పిటల్ ముందరే మనకి టెంక్ అయితే దిష్టి అయితే తీస్తారనమాట. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా దిష్టి అయితే మంచిగా తీపిచ్చేసుకున్నాము. ఇంకా ఆర్యన్ పుట్టినప్పుడు కూడా ఇట్లా మంచిగా టెంకాయతో దిష్టి అయితే తీపిచ్చుకున్నాం అనమాట. సో ఇంక ఇప్పుడు కూడా అలా మంచిగా టెంకాయతో దిష్టి అది తీపిచ్చేసుకున్నాము. ఇంకా ఇక్కడ టెంకాయ దిష్టే కదండి, గుమ్మడికాయ దిష్టి కూడా తీస్తారు. మనకి ఏది కావాలంటే దాంతో తీపిచ్చుకోవచ్చు అనమాట. ఇంకా అలా దిష్టి అయితే తీపిచ్చేసుకున్నాము. ఇంక ఇంటికైతే బయలుదేరేస్తున్నామండి. ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చేసి అమ్మయ్య ఇంటికైతే వెళ్తున్నాం మొత్తానికి అని చెప్పనేసి మంచిగా రిలాక్స్ అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ మా చిన్నబాబు వచ్చేసి మంచిగా స్లీప్ వేస్తున్నాడు. ఇంకా అలా మేమైతే మొత్తానికి మా ఊరికైతే బయలుదేరేసామండి హాస్పిటల్ నుంచి. ఇంకా అలా హాస్పిటల్కి ఇంకొకసారి బాయ్ చెప్పేసి ఇంకా మా విలేజ్కి అయితే బయలుదేరేసామండి. ఇంకా నాకు వచ్చేసి ఇంటి దగ్గర మనం ఇప్పుడు వెళ్ళంగానే హారతి అవి తీయాలి కదా, ఇంకా హారతి తీయడానికి ఎవరు లేరు అని చెప్పనేసి మా తమ్ముడికి చెప్పాము. అంటే మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు తీయలేరు కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి అంటే ఊర్లో ఎవరినైనా పిలిచు అని చెప్పి ముందే అమ్మ చెప్పిందనమాట. ఇంకా వాడైతే మా పెద్దమ్మనైతే పిలిచాడు. ఇంక ఇక్కడ వీళ్ళైతే హారతి పళ్ళెం అది పెట్టేసుకున్నారనమాట రెడీగా. ఇంక ఇక్కడ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి ఫైనల్గా. ఇంక ఇక్కడ వచ్చేసి మేము వెహికల్ దిగంగానే అందరూ వచ్చారు నన్ను బాబుని చూడడానికి. ఇంకా విలేజ్ అన్నాక అలానే ఉంటుంది కదా, ఇంకా అలా అందరూ బాబుని చూసారనమాట. ఇంకా అందరూ చూసి సేమ్ ఆర్యన్ లాగానే ఉన్నాడని చెప్పి చెప్పారు. ఇంక ఇక్కడ మా పెద్దమ్మ అయితే మాకు ఎర్రనీళ్ళతో దిష్టి తీస్తుందనమాట. ఇంకా అలా దిష్టి తీసేసి ఆ ఎర్రనీళ్ళు బొట్టు అయితే బాబుకి ఇంకా అట్లనే నాకు పెడతారు. ఇంకా హారతి అది ఇచ్చేసిన తర్వాత ఇంకా కుడికాలు అది పెట్టేసి బాబుతో ఇంట్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ బాబుని మా తమ్ముడు అయితే తీసుకొని చూస్తున్నాడు. ఇంకా నేనైతే పూజ గదిలోకి వెళ్ళేసి బాబుని తీసుకొని దండం అది పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు అమ్మ కూడా లేదు కదా 1 వీక్, ఇల్లు ఎలా పెట్టారో ఏమో అని చెప్పనేసి మేమైతే వచ్చాము. ఇంకా వాళ్ళైతే చాలా నీట్గా పెట్టారండి. ఇంక మేము వస్తామని చెప్పనేసి, అంటే చిన్న బేబీ కదా ఇన్ఫెక్షన్లు అట్టు అవుతాయని చెప్పనేసి ఇల్లంతా చాలా నీట్గా పెట్టారనమాట. ఇంక ఇక్కడ మా బాబు అయితే లేనే లేదు, ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఇక్కడ మా హస్బెండ్ ఇంకా అట్లనే మా పెద్ద బాబు కూడా వచ్చేసారనమాట. ఇంకా ఆర్యను మళ్ళీ వాళ్ళ తమ్ముని చూడాలని చెప్పనేసి వచ్చి వాడికి హాయ్ అది చెప్తున్నాడు. సో ఇంకా ఈరోజే మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఇంకా మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ అది చేద్దామని చెప్పనేసి మా తమ్ముడు వాళ్ళకి చెప్పాను, అంటే కేక్ తీసుకురండి అని చెప్పనేసి. ఇంకా అలా మా తమ్ముడు వాళ్ళు అయితే ఈవినింగ్ కేక్ అది తెచ్చారండి. సో ఇంకా అట్లా కేక్ కటింగ్ అది చేద్దామని చెప్పనేసి కేక్ అయితే తెప్పించాము. మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదండి ఇట్లాంటివన్నీ. ఇంకా అలా కేక్ కటింగ్ అది చేపించేస్తాం అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్ నా డెలివరీ ఎలా జరిగిందో. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.